ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే, తల్లి, ఇక నీ కష్టానికి పూర్తిగా కాలం చెల్లింది. నీ శ్రమకు తగ్గ ఫలితాన్ని ఆనందంగా అందుకో బిడ్డా. నేను నీకు తోడు ఉన్నాను కదా. ఇక నీకెందుకు తల్లి దిగులు? ప్రశాంతంగా నీ బాబా చెప్పేది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు, స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇక నీ కష్టానికి కాలం చెల్లిందమ్మా. ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడకు. నీకు నా మీద ఎంతో నమ్మకముంది. కానీ మరి నువ్వు ఎందుకో బిడ్డా అభద్రతా భావంతో ఉన్నావు. నిజమే కదా. అలా ఎప్పుడు కూడా ఉండకు తల్లి. ముందు నిన్ను నువ్వు నమ్ముకో. నేను చెప్తున్నాను కదా. దేని గురించి కూడా అస్సలు ఆలోచించకు. అనవసరంగా అనుమానాలు ఏవీ పెట్టుకోవద్దమ్మా. మరి నువ్వు ఇలా ఆలోచించడానికి కారణం నాకు కూడా తెలుసు. అవి ఏం చిన్న చిన్న విషయాలు కాదు కదా. ఎన్నో సంవత్సరాలు నువ్వు పడ్డ కష్టం అంత సామాన్యమైనది ఏమీ కాదమ్మా. అది ఇతరులకు చిన్న విషయంగానే అనిపించవచ్చు. కానీ నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడ్డావో, ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నావో అన్నీ నాకు తెలుసమ్మా. నీ చేతి వరకు వచ్చింది చేజారిపోతుంటే మరి బాధగా ఉండదా? నువ్వే చెప్పు. ఆ బాధని నేను కూడా చూశాను తల్లి. నువ్వు అన్ని రకాలుగా శిక్షను అనుభవించావు. అవన్నీ కూడా నీ పాపకర్మల వలన వచ్చిన ఫలితాలమ్మా. మరి అయితే నీలో నాకు నచ్చే ఒక్క విషయం ఉంది. అది ఏంటో చెప్పనా? నువ్వు ఏ పరిస్థితినైనా సరే చాలా సులువుగా దాటేయగలవు. ధైర్యంగా నిలబడగలవు. ఎప్పుడూ కూడా ధైర్యాన్ని అస్సలు కోల్పోవు. చాలా నమ్మకంతో అలానే ఉంటావు. ఒకవేళ నీ కోరిక తీరకపోయినా సరే నువ్వు నన్ను ఎప్పుడూ నిందించలేదు. నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని నమ్మకంతో ఉన్నావు. నీ కోరిక తీరలేదు అని నీకు తెలిసి కూడా దానివల్ల నాకేదైనా అపాయం ఉందేమో, అందుకే బాబాగారు నాకు ఆ కోరికను తీర్చలేదేమో అని నీ మనసుకు నువ్వే సర్ది చెప్పుకుంటావు. నిజమే కదా తల్లి. నాకు అందుకేనమ్మా నువ్వు చాలా నీలో నాకు నచ్చే ముఖ్యమైన విషయం ఇదే. నేను నీకు తోడుగా ఉన్నాను అని, నీ చెయ్యి ఎన్నటికీ వదలను అని నా మీద నమ్మకంతో ఉంటావు. బాబా కష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు తండ్రి అని మాత్రమే నన్ను అడిగేదానివి. నిజమే కదా. అవును కదా తల్లి. నువ్వు నన్ను ఇదే కదా కోరుతూ ఉన్నావు. అందుకే నీకు నచ్చిందే నేను నీకు ఇస్తానమ్మా. ఏ రోజు కూడా నీకు ఎంత కష్టం వచ్చినా సరే నీ ప్రయత్నాన్ని అస్సలు నువ్వు ఆపుకోలేదు. నీ లక్ష్యం వైపు నువ్వు వెళ్తూనే ఉన్నావు. ఎంత బాధలోనైనా సరే నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి పరుగెడుతూ ఉన్నావు. మరి ఇప్పటి వరకు ఇంత ధైర్యంగా నిలబడి ఇప్పుడు నీ కృషి ఫలించి నీ శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకునేందుకు ఎందుకు తల్లి ఆలోచిస్తున్నావు? నీకు ఇప్పటి వరకు ఉన్న ధైర్యం అన్నీ సర్దుకున్నాక ఇప్పుడెందుకు లేదు నువ్వు? ఒక్కొక్కటిగా విషయాలు అన్నీ నిన్ను చేరుతున్నాయి కదా తల్లి. ఇంకా నీకు నా మీద నమ్మకం కుదరడం లేదా? అయితే 2 నిమిషాలు నీ సాయి చెప్పేది విను. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలైతే అనుభవించావో అంతకు 1000 రెట్లు విజయాలు నిన్ను చేరుతాయి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఇకపైన నీ జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది. ఏమాత్రం ఆలోచించకమ్మా. అస్సలు వెనకడుగు వేయకు. నీ ఓర్పుకు వచ్చిన ఫలితం ఇది. సకల శుభాలు నీ ఇంట కొలువుంటాయి. నీకు నా ఆశీస్సులు అందిస్తున్నాను బిడ్డా. ఎప్పుడు నేను నీకు తోడుగా రక్షణగా ఉంటాను. నేను నీ ఇంట కొలువై ఉంటాను తల్లి. ఇక నువ్వు దేని గురించి భయపడకు, అధైర్యపడకు. నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా. ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ నీకు అస్సలు అవసరం లేదమ్మా. నేను నీకు ఎల్లప్పుడూ రక్షక కవచంలా ఉంటాను. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు తల్లి. ఇప్పటి వరకు పడ్డ నీ కష్టాలు ఇక చాలమ్మా. ఇక అతి త్వరలోనే నీకు ఆనందం రాబోతుంది.
అతి కొద్ది రోజులలోనే నీకైన మంచి జీవితం నిన్ను చేరబోతుంది. ఇవి ఏం ఒట్టి మాటలు కాదు తల్లి, నిన్ను బుజ్జగించడానికి తెచ్చిన మాటలు కూడా కాదు. నీ సాయి సత్యవాకులివి. నమ్మకంతో నమ్మావు అంటే తప్పకుండా పొల్లు పోకుండా అవి అలానే జరుగుతాయమ్మా. నీకు ఇంకొక ముఖ్యమైన రహస్యం చెప్పనా బిడ్డా? ఎవరైతే నువ్వు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారో, ఎవరైతే నీ మిత్రులు కూడా శత్రువులుగా మారారో, వాళ్ళందరికీ నువ్వు విధించే శిక్ష ఏంటో తెలుసా? నీ చిరునవ్వు. అవును తల్లి, నీ శత్రువుల ముందు నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండు. అలా కాకుండా నువ్వు ఏడుస్తూ ఒక మూలన కూర్చుంటే వాళ్ళు నిన్ను ఇంకా ఇంకా దిగజారుస్తారు. కాబట్టి ఎప్పుడూ నీ శత్రువుల ముందు నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఉండు. ఇదే తల్లి నువ్వు వాళ్ళకు వేసే చాలా పెద్ద శిక్ష. అర్థమైంది కదా బిడ్డ? జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయమ్మా. ఆ పాఠాలని నువ్వు మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితం అనేది బంగారమయమవుతుంది తల్లి. నీకు జీవితం నేర్పించే పరిస్థితులు నీ గురువులుగా అన్ని విషయాలు నీకు అర్థమయ్యేలా చేస్తాయి. చుట్టూ జరిగే వాటిని కాస్త గమనిస్తూ ఉండు. ఎదురు దెబ్బ తగిలినా సరే మళ్ళీ ఎలా పైకి లేవాలో ఆలోచించు. అసలు ఎదురు దెబ్బ ఎందుకు తగిలిందో ఒక్కసారి ఆలోచించు, నీకే తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరి జీవితం అస్సలు ఒకేలా ఉండదమ్మా. ఎవరి జీవితం వాళ్ళది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరి కష్టాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు అనేటివి సహజమే తల్లి. వ్యాపారం చేసే వాళ్ళకైనా, ఉద్యోగం చేసే వాళ్ళకైనా, ఎవరి జీవితంలో అయినా సరే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. పరిస్థితులు అనేటివి ఒకేలా ఉండవు కదా. ప్రతిరోజు మారుతూనే ఉంటాయి బిడ్డ. సంతోషంగా ఉన్న క్షణాలు ఉంటాయి, అలానే బాధపడే క్షణాలు ఉంటాయి. అసలు నాకు ఈ జీవితం ఎందుకు అని నువ్వు కన్నీరు పెట్టుకున్న క్షణాలు కూడా ఎన్నో ఉంటాయి. ఆఖరిగా ఒక్కటి చెబుతాను విను తల్లి. జీవితంలో 2 విషయాలు మాత్రం గొప్ప గుణపాఠాలు నేర్పిస్తాయి. ఒకటి ఓటమి, రెండవది కష్టాలు. ఇవి 2 నీకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. ఓటమి ఎదురైనా సరే వెనకడుగు వేయకు. కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా అక్కడే నిలబడు. అప్పుడే కదా నీ జీవితం మంచిగా, అద్భుతంగా, ఆనందంగా మారేది. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా. ఇక ధైర్యంగా ఉండు. నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ అస్సలు అవసరం లేదమ్మా. ఇక ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.